కొట్టి సరిగ్గా 20 సెకండ్లు మాత్రమే ప్రార్థన చేశాను. జక్క ఈ ఇంటికి వచ్చినట్టు ఈ ఇంటికి రా ప్రభువా, ఈ ఇంటికి రక్షణ అనుగ్రహించు ప్రభువా, సత్యం తెలుసుకునేటట్టు చేయి ప్రభువా, వీరందరికీ ఆరోగ్యం ఇవ్వు ప్రభువా, యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి. మనం అట్లాంటి అవకాశం దొరికితే మనం ఏం చేస్తాం? ప్రార్థన చేయమంటే అయిపోయింది కదా. వాడు ఇంకోసారి ప్రార్థన అని అడగడు. ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం చదివేసంటే. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎవరైనా ప్రార్థన చేయమని అడిగినప్పుడు క్రీస్తుని ఎరగని వారు అలా 20 సెకండ్లో ప్రార్థన ముగించాలి. అదేంటి అప్పుడే అయిపోయిందా అనాలి వారు. అంతేగాని ఎప్పుడు ముగిస్తారా అని విసుక్కోకూడదు. మనం బుద్ధి లేక చాలా మంది ప్రార్థన అడిగినప్పుడు అలా చేశారు కానీ ఇంకోసారి వాళ్ళు ప్రార్థన అడగట్లే. మీ బంధువులు మీ స్నేహితులే ఇంకోసారి ప్రార్థన చేయమని అడగరు. కాబట్టి గుర్తుంచుకోండి, నీకు వచ్చిన తెలివి, నీకున్న పాండిత్యం మొత్తం చూపించద్దు ప్రార్థనలో. అందరికీ ఏ ఇబ్బంది లేకుండా, అందరికీ అపార్థం అవ్వకుండా చూసుకోవాలి. ఆ రోజు నేను ఆ ప్రార్థన చేశాను, వచ్చేసాను. ఆయన నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు అనమాట. వారం తర్వాత నేనుండే సిటీలోకి వచ్చాడు, అక్కడ మార్కెట్కి వచ్చాడు. నేను ఇంటికి తీసుకెళ్ళాను, ఫోన్ చేస్తే టీ ఇచ్చాను, కొద్దిసేపు మాట్లాడాను, వెళ్ళిపోయాడు. తర్వాత వారంలో వాళ్ళ అబ్బాయిని తీసుకొని వచ్చాడు. అతనికి నేను సాక్ష్యం చెప్పాను నా గురించి. ఇద్దరు ఏడిచేశారు, ఈ దేవుడు గొప్పవాడు సార్ అన్నారు, వెళ్ళిపోయారు. మరలా 2 నెలల తర్వాత వచ్చారు. ఆసారి నేను ప్రార్థనలో ఉన్నాను ఒక చోట. ఆ ప్రార్థనలో చూస్తే అక్కడ జరిగే అద్భుతాలు చూశారు, దేవుని కార్యాలు చూసి దేవుడు గొప్పవాడు సార్ అన్నారు. ఆ తర్వాత 6 నెలల తర్వాత ఆయన భార్య ఇద్దరు నా చేతుల మీదుగానే బాప్తిసం తీసుకున్నారు. సంవత్సరం గడిచిన తర్వాత వాళ్ళ అబ్బాయి వాళ్ళ కోడలు కూడా బాప్తిసం తీసుకున్నారు. మన కరోనాలో ఆ పెద్ద ఆయన చనిపోయాడు. దాదాపు ఆయనకి 80 సంవత్సరాల పైన చనిపోయాడు. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు కర్ణాటకలో సువార్థికుడు. ఇప్పుడు ఆయన కర్ణాటకలో అర్థమయ్యేటట్టు చెబితే నాది మన సంఘంతో కలవడానికి వచ్చారు. అయితే ఒకసారి పెద్దలు సన్మానిస్తారు. అందరం కూడా సేవకులందరూ ముందుకు రావాలా, సేవకులందరూ ముందుకు రావాలా. చెప్పండి కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
నీకు నచ్చిన వాటిని ఈ రోజే నేర్చుకుంటాం. ତୁମର ଇଚ୍ଛା ଯାହା ଆଜି ଆମେ ମାନେ ଶିକ୍ଷା ଲାଭ କରିବୁ. మమ్మల్ని స్వాధీనపరచుకోవాలి. ଆମମାନଙ୍କୁ ବ୍ୟବହାର మమ్మల్ని କର. స్వాధీనపరచు. ଆମମାନଙ୍କୁ ବ୍ୟବହାର କର. మేమున్నా మమ్మల్ని వాడుకో ప్రభు. ଆମେ ଅଛୁ ପ୍ରଭୁ, ଆମମାନଙ୍କୁ మమ్మల్ని ବ୍ୟବହାର వాడుకో କର. ప్రభు. ଆମକୁ ବ୍ୟବହାର କର. అడుగు బిడ్డ నన్ను వాడుకో యేసయ్య. ହଁ ପ୍ରଭୁ ମୋତେ ବ୍ୟବହାର କର ମୋ ପ୍ରଭୁ. ప్రార్థనలో వాడుకో. ପ୍ରାର୍ଥନାରେ ବ୍ୟବହାର କର. సువార్తలో వాడుకో. ସମାଜରେ ବ୍ୟବହାର କର. ఈ చివరి దినాల్లో ఆయుధంగా వాడుకో. ଶେଷ ଦିନମାନଙ୍କରେ ତୁମର ଏକ ହସ୍ତ ସାଦୃଶ୍ୟ మేమున్నా ప్రభువా మమ్మల్ని వాడుకో. ଅଛି ପ୍ରଭୁ ମୋତେ ବ୍ୟବହାର କର. జీవాధిపతి మమ్మల్ని వాడుకో. ଜୀବିତ ପରମେଶ୍ୱର ମୋତେ ବ୍ୟବହାର କର. అందరూ అలాగే ప్రార్థనలో ఏకీభవిద్దాం. ସମସ୍ତେ ଏପରି ପ୍ରାର୍ଥନାରେ ଏକତ୍ର ହୁଅନ୍ତୁ. సేవకుల్లో ఒకరు మనందరి కోసం ప్రార్థన చేస్తారు. ବାଳକ ମଧ୍ୟରୁ ଜଣେ ଆମମାନଙ୍କ ପାଇଁ ପ୍ରାର୍ଥନା సేవకుల్లో ఎవరైనా ఒకరు మన కోసం ప్రార్థన చేస్తారు. ବାଳକମାନଙ୍କ ମଧ୍ୟରୁ କିଏ ଜଣେ ଆମମାନଙ୍କ ପାଇଁ ପ୍ରାର୍ଥନା କରିବେ? କିଏ ଜଣେ ଆମମାନଙ୍କ ପାଇଁ ପ୍ରାର୍ଥନା କରିବେ? పాస్టర్ ఏలియా గారు మన కోసం ప్రార్థన చేస్తారు. ପ୍ରଭୁଙ୍କ ଦାସ ଏଲିଆ ଅଛନ୍ତି. ఏకీభవించండి. అందరం మనం ప్రార్థన